ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగ చట్టబద్ధతపై లేవనెత్తిన అంశాలను మరో పిటిషన్తో కలిపి విచారిస్తామని తెలిపింది సుప్రీం. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ఏ విషయంలోనైనా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన మీ పిటిషన్ను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. తన అరెస్టు చట్ట విరుద్ధం అంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్కు ఉందని తెలిపింది ధర్మాసనం. త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. రాజ్యాంగపరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది త్రిసభ్య ధర్మాసనం. 6 వారాల్లో సమాధానం చెప్పాలని, తర్వాత మరో 2 వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది ధర్మాసనం.